ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభువా వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమైనట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువుకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 31వ వచనము. దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణుజొచ్చు వారందరికీ ఆయన కేడము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే విధంగా తెలియచేయబడుతుంది ఏమనంటే, దేవుడు యథార్థవంతుడు, యెహోవా వాక్కు నిర్మలము, ఆయన శరణుజొచ్చు వారందరికీ ఆయన కేడము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే ద్వితోపదేశకాండం 32వ అధ్యాయము 4వ వచనంలో, ఆయన ఆశ్చర్యదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలని న్యాయములు, ఆయన నిర్దోషే నమ్ముకొన దగిన దేవుడు, ఆయన నీతిపరుడు యథార్థవంతుడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం, మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేదరు. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం, వారు ప్రభువా దేవ సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి ఆశ్చర్యమైనవి, యుగములకు రాజా, నీ మార్గంలో న్యాయములను సత్యములై ఉన్నవి. కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 140వ వచనం, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనంలో, దేవుని మాటలన్నీ పటుము వేయబడినవి, ఆయనను ఆశ్రయించే వారికి ఆయన కేడము. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనంలో, నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము ఆయనే, నాకు రక్షకుడు, బలాత్కారం నుండి నన్ను రక్షించువాడువు నీవే. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన తన రెక్కలతో నేను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యమును కేడమును డాలునై ఉన్నది. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు, నువ్వు కేడంతో కప్పినట్లు నువ్వు వారిని దయతో కప్పెదవు, కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లాసించెదరు. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథము 84వ అధ్యాయం 11వ వచనం, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా తండ్రి. ఆయన మీరు యథార్థవంతులైన దేవుడు తండ్రి, మీ వాక్కు నిర్మలము తండ్రి. ఆయన నీ యందు భయభక్తులు కలిగి నీ వాక్యం కైకు నీ చిత్తం జరిగించే వారు ఉండే శక్తిని బలాన్ని అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.